శ్రీశైలంలో ఉగాదికి వీరశైవుల విన్యాసాలు చూస్తుంటేనే ఒళ్ళు గగురు పొడిచేటటువంటి భక్తి విన్యాసాలు. నాకైతే చూడంగానే బీపీ డౌన్ అయిపోయి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాను. అంత భయంకరమైనటువంటి విన్యాసాలు. వీడియోని లాస్ట్ దాకా చూడండి. లాస్ట్లో శూలాలతో పొడుచుకోవటం, తాడు ఒక అరౌండ్ మన వేలు కంటే 2 వేల మందంలో ఉన్నటువంటి తాడు 50 మీటర్లు బుగ్గలో నుంచి ఈ బుగ్గలోకి లాగుతారనమాట. అసలు అది చూసి నాకైతే కళ్ళు తిరిగి కింద కూర్చున్నాను. చేతుల్లో శూలాలు గుచ్చుకోవటం, అదిగో ఆ కనపడుతున్నాయి కదా, ఆ సన్నని సూదులు లాంటివి పొడుగ్గా ఉన్నవి, అవి ఎక్కడంటే అక్కడ గుచ్చుకొని లాగేసుకుంటున్నారు. వాళ్ళు వీరభద్రస్వామిని కొలుచుకోవటం, వీరభద్రస్వామికి సమర్పిస్తారు ఈ విన్యాసాల మొత్తం. అందుకే వీళ్ళని వీరశైవ మతస్థులు అని అంటారు. అక్క మహాదేవి కూడా వీరశైవ మతం నుంచి వచ్చింది. నేను ఉగాది ముందు రోజు నైటు 11 గంటలకి బస్సు దిగాను. బస్ స్టాండ్ వెనకమాలే పెద్దగా హోలాహలంగా కనపడుతుంటే వినపడుతున్నాయి కొన్ని అరుపులు. ఏంటా అని ఇటు వచ్చాను, లేకపోతే ఈ వీడియో తీయలేకపోయి ఉండేవాడినేమో. సో వస్తే ఈ విధంగా నిప్పులు అప్పుడే రెడీ చేస్తూ ఉన్నారు. అదిగో చూడండి, ఆ శూలాలు అలా గుచ్చుకుంటారు, కత్తులు శూలాలు. చాలా అంటే చాలా ఒళ్ళు గగురు పొడిచే విన్యాసాలండి. సో దయచేసి వీడియోని మనం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి చూడాలంటే అందరికీ అయ్యే పని కాదు. ఉగాది అంటే మనం ఇంటికాడ సెలబ్రేషన్ చేసుకుంటాం, కానీ వీళ్ళు ఇక్కడ ఉగాదికి శ్రీ భ్రమరాంబాదేవిని ఇంటి ఆడపడుచుగాను, మల్లికార్జున స్వామిని ఇంటి అల్లుడుగాను భావించి ఇక్కడ ఈ విధమైన విన్యాసాలు చేపడతారు. అమ్మవారికి పసుపు కుంకుమ చీరే సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత ఈ వీరభద్రస్వామి విన్యాసాలు అంటారంట వీటిని. సో ఒళ్ళు గగురు పొడిచే విన్యాసాలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ మంటలు ఆర్పే వరకు వీడియో తీశాను నాకు వీలున్నట్లుగా. సో రౌండ్గా ఫెన్సింగ్ వేసేస్తారు, మొత్తం పోలీసులే, లోపలికి ఎవరిని అనుమతి ఉంచరు. సో దూరం నుంచే వీలైనంత వరకు మీకు చూపించే విధంగా షూట్ చేశాను. శ్రీశైలంలో ఉగాది అసలు మామూలుగా లేదు. మనకి శివరాత్రికి ఏదైతే క్రౌడ్ శ్రీశైలంలో ఉంటుందో దానికి 5 రెట్లు క్రౌడు ఉగాదికి ఉంది. ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಎಲ್ಲರೂ ಸಾಮರಸ್ಯಪೂರ್ವಕವಾಗಿ ಶಾಂತಿಯಿಂದ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ನಡೆಸಿಕೊಂಡು ಹೋಗಬೇಕೆಂದು ವಿನಂತಿ. ಇದು ಮಲ್ಲಯ್ಯನ ಕಾರ್ಯಕ್ರಮ, ಇದು ಭಕ್ತರ ಕಾರ್ಯಕ್ರಮ, ಇದು ದೈವ ಕಾರ್ಯಕ್ರಮ, ಇದು ಲೋಕ ಕಲ್ಯಾಣ ಕಾರ್ಯಕ್ರಮ. ಅದಕ್ಕಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ಶಾಂತಿಯಿಂದ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬಂದಿದ್ದವರೆಲ್ಲ ಪುರಂತಗಳೆಲ್ಲ ಶಾಂತಿಯಿಂದ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಿಸಬೇಕೆಂದು ವಿನಂತಿ. ಬಸ್ಸಯ್ಯ ಇಲ್ಲಿ ಬರ್ಬೇಕು, ಎಲ್ಲಿದ್ರು ಬಸ್ಸಯ್ಯ. ಬಸ್ಸಯ್ಯ ಇಲ್ವಾ? ಬಸ್ಸಯ್ಯ ಇಲ್ವಾ? ಯಮನೂರು ಬಸ್ಸಯ್ಯ. ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಅನುಗ್ರಹ ಎಲ್ಲರಿಗೂ ಇರಬೇಕು. ಎಲ್ಲ ವೀರಭದ್ರ ಅವರು ಕೂಡ ಬಂದು ಸ್ವಾಮಿಯವರ ಸೇವೆಗೆ
ఆ వచ్చే వాళ్ళని ఆ గుంపుని అబ్జర్వ్ చేయండి. ఒక పెద్ద తాడు రోప్ ఉంటుంది. ఆ రోపేనండి నోట్లో నుంచి మొత్తం లాగుతారు. 3 రౌండ్లు ఆ నిప్పుల చుట్టూ తిరుగుతూ ఆ రోపుని నోట్లో గుచ్చుకొని ముందు శూలంతో గుచ్చుతారు నోట్లో. ఆ హోల్లో నుంచి ఆ రోపుని లాగుతారనమాట. అసలు ఎంత విన్యాసం అంటే అసలు అది వీరత్వానికే సూచికలాగా ఉంటుంది. చూడండి ఆ రోపు మొత్తం ఆల్రెడీ ఒక ఆయన లాగుతున్నాడు ముందు, మీరు గమనించారో లేదు. ఆయన నోట్లో ఉంది ఆ రోపు. ఆ రోపు ఆయన నోట్లో నుంచి లాగుతూ ఉన్నారండి. అవసరమైతే ఇంకో రౌండ్ అట్లా తిరుగుతారు, కావాలంటే చూడండి. ఆ లాగినప్పుడు తర్వాత వెనకమాల వాళ్ళు ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. ಹಿಂದಕ್ಕಂತ ಜನರಿಗೆ ಯಾರಿಗೂ ಕೇಳೋದಿಲ್ಲ. ನೀವೆಲ್ಲ ಆ ಕಡೆ ಹೋಗಬೇಕು, ಎಲ್ಲ ಬರಬೇಕು. ಸಾಕಷ್ಟು ಜನ ನಿಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮ ನೋಡೋದಕ್ಕೆ ಬಂದಿರ್ತಾರೆ. ನೀವು ಆ ಕಡೆ ಇರ್ತೀರ, ಸ್ವಲ್ಪ ಅಲ್ಲ ಸೈಡ್ ಕಡೆ ಪುರೋಹಿತಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮ ನೋಡ್ತಾರೆ ಅಂತ ಸ್ವಲ್ಪ ಹಿಂದಿನ ಕಾಣಬೇಕು.
చూడండి మళ్ళా వస్తున్నారు. ఈసారి క్లియర్గా చూడండి. ఆ బకెట్లో తాడు పెద్ద ఉంటుంది, కావలసినంత తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఎక్కువైతే కనుక దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేస్తూ ఉంటారు. మీరు జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఒక ఆయన నోట్లో నుంచి లాగుతూ ఉంటారు ఈ తాడు. అదిగోనండి, వాళ్ళకి ఒక గురువు గారు ఉంటారు. ఆ గురువు గారు దగ్గరే ఉండి ఈ విన్యాసాలన్నీ చేపిస్తూ ఉంటారు. అదిగోనండి, అంటే మనకి దూరంగా కనపడతలేదు. అదిగో తాడు లాగుతున్నాడు చూడండి ఆయన నోట్లో నుంచి. అసలు ఎంత గగురు పొడిచే విన్యాసాలంటే చూడండి, నిప్పుల్లో నడవటం స్టార్ట్ చేశారు. వీర విన్యాసాల్లో భాగంగా చూడండి, ఒక్కొక్కరు నడుస్తున్నారు, ఒక్కొక్కరు పరిగెత్తుతున్నారు. నైట్ 12 గంటలకు స్టార్ట్ చేశారు. జరుగుతూ ఉంది ప్రజెంట్. తెల్లారితే ఉగాది అనంగా ఈరోజు స్టార్ట్ చేశారు. ನಿಧಾನವಾಗಿ ಒಬ್ಬರೊಬ್ಬರು ಬರಬೇಕು. ದಯಮಾಡಿ ಒಬ್ಬೊಬ್ಬರು ಬರಬೇಕು. ಎಲ್ಲರೂ ಬರೋದಕ್ಕೆ ಅವಕಾಶ ಇರುತ್ತದ. ನಿಧಾನವಾಗಿ ಎಲ್ಲರಿಗೂ ಅವಕಾಶ ಇರುತ್ತದ. ಯಾರು ಅವಸರ ಮಾಡಬೇಡ್ರಿ. ಯಾಕಂದ್ರೆ ಇದು ಒಂದು ಸಲ ಮಾಡುವಂತ ಕಾರ್ಯಕ್ರಮ. ಎಲ್ಲ ರೀತಿಯಿಂದ ಒಳ್ಳೆಯದಾಗಬೇಕು. ಆದಷ್ಟು ಪುರುವಂತರು, ಸ್ವಲ್ಪ ವಯಸ್ಸಾದವರು ಹೊಸಬರಿಗೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡಿ. ಎಲ್ಲರಿಗೂ
ಬೇಡದಲ್ಲಿ ಬೇಡ ಬರ್ತಂತ ಹಿಡಿಯಾರ ಕಡೆ సంవత్సరము బాగా వర్షం అవుతుంది అని చెప్తున్నాడు దేవుడు నేను ఆ లోపలికి వెళ్ళటానికి ట్రై చేస్తున్నాను. చూద్దాం లోపలికి దగ్గర దాకా వెళ్ళి, ఎందుకంటే చాలా వరకు అందరూ నడిచేసి గుడి దగ్గరికి వెళ్తున్నారు ఆ విన్యాసాలు చేసిన వాళ్ళందరూ. ఇదిగో చూడండి, ఆయన చూడండి ఎలా ఉన్నాడు కత్తులు పట్టుకొని, చూస్తుంటేనే భయం వేస్తుంది. కానీ వాళ్ళ వీరత్వానికి ప్రతీక అండి ఇది. సో ట్రై చేస్తున్నాను, ఒకళ్ళిద్దరు వెళ్తున్నారు. సో లోపలికి వచ్చేసాను. పోలీసులు, ఆర్మీ వాళ్ళు అందరూ చూడండి ఎలా నడుస్తున్నారు. అక్కడ దండం పెట్టుకొని, స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని నడుస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏమీ అవ్వట్లేదు. నేను కూడా నడుద్దామని అనుకున్నాను, బట్ ఈ లగేజ్, ఇది వీడియోస్ ఇవన్నీ ఒక చోట పెడితే పొరపాటున ఏదైనా జరిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి నేను వెళ్ళలేదు. కానీ మనసులో అయితే వెళ్దామనే ఉంది. నేను ఒక్కడనే వచ్చాను. అదే ఇంకొక పర్సన్ ఎవరైనా తోడొచ్చుంటే ఇవన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి నేను వెళ్ళిపోయేవాడిని. ఇంతటి అదృష్టం మళ్ళా వస్తుందా ఏమో చెప్పలేము. ದರ್ಶನ ಮಾಡಿಕೊಂಡು ಬರಬೇಕಾಗಿ ವಿನಂತಿ. 500 ಗೇಟಿನ ಹತ್ರ ಹೋದರೆ ಎಲ್ಲರಿಗೂ ಬಿಡುತ್ತಾರೆ. సో లాస్ట్లో వాటర్ కొట్టేస్తున్నారండి. వాటర్ కొడుతున్నారు, రెడీగా ఉన్నారు. ఒక అబ్బాయి ఎవరో వచ్చాడు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి శివభక్తులు కొంతమందికి చేరుతుంది. సో చాలామంది వీడియో తీసుండొచ్చు. ఓకే, వీడియో చూసిన వాళ్ళందరికీ